వంశధార మిగులు జలాలను ఒడిసిపట్టి జిల్లా రైతాంగాలకి సాగునీరు ప్రజలకు తాగునీరు అందించేందుకు 1969లో వంశధార నదిపై గొట్టా బ్యారేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 6 ఏళ్ల అనంతరం ఆ ఫలాలు రైతులకు సాగునీరు రూపంలోనూ ప్రజలకు దాహార్తిని తీర్చే తాగునీరు రూపంలో అందుబాటులోకి వచ్చింది. 50 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి ఈ బ్యారేజ్కు ఒక ప్రమాదం పొంచి ఉందన్న విషయం 2009లో మాజీ కేంద్ర ఎంపీ దివంగత నేత ఎర్రన్నాయుడు క్షేత్రస్థాయిలో గొట్టా బ్యారేజ్ దగ్గర సందర్శించి ఆ ప్రమాదాన్ని అప్పటిన్న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేసి ఆ ఏప్రానికి ఎటువంటి హాని లేకుండా తాత్కాలిక నిర్మాణాలు మాత్రం చేపట్టారు. కాకపోతే 16 ఏళ్ల అనంతరం మళ్ళీ ఈరోజు ఈ బ్యారేజ్కి ఒక పెను ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం గమనించింది. సుమారు 16,50,00,000 రూపాయలు నిధులు మంజూరు చేసి 50 ఏళ్ళ వయసు కలిగినటువంటి ఈ గొట్టా బ్యారేజ్కు భవిష్యత్తులో ఎటువంటి హాని కూడా పొంచి ఉండకుండా ఉండే విధంగా ఒక నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం వంశధార నదిపై నిర్మించినటువంటి ఈ గొట్టా బ్యారేజ్కి 22 గేట్లు ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారం కనుక వర్షాలు కురిస్తే మొదటి ప్రమాద హెచ్చరిక 40,000 క్యూసెక్లు వచ్చినట్టయితే కనుక హెచ్చరిక జారీ చేస్తారు. 1,80,000 క్యూసెక్ల వరకు కెపాసిటీ ఉన్నటువంటి ఈ బ్యారేజ్కి మాత్రం 22 గేట్లు ఉన్నాయి. కుడి కాలువ ద్వారా 1,80,000 ఎకరాలకు సాగునీరు, ఎడమ కాలువ ద్వారా 1,80,000 హెక్టార్లకు సాగునీరు అందించడమే కాకుండా నదీ పరివాహ ప్రాంతంలోని ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు కూడా ఎంతగానో దోహదపడుతుంది. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన గొట్టా బ్యారేజ్కి వచ్చినటువంటి ఈ పెను ముప్పు నుండి కాపాడేందుకు 16,50,00,000 రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్నటువంటి పనులు ఎలా సాగుతున్నాయి, అప్పట్లో ఈ బ్యారేజ్కి ఏదైతే యాప్రాన్ ఉందో ఆ యాప్రాన్ ఎలా ఉండేది, అప్పట్లో ఈ యాప్రాన్కి వచ్చిన ప్రమాదం ఏంటని అప్పుడున్నటువంటి దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎర్రనాయుడు ఈ విషయాన్ని ఎలా గమనించారు చూస్తే కనుక ఇలా ఒక ప్లెయిన్ సర్ఫేస్గా వచ్చినటువంటి వాటర్ను ఫ్రీ ఫ్లోగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కానీ అప్పట్లో ఈ దిమ్మలు మాత్రం లోపల కూలిపోయిన విషయాన్ని మాత్రం గమనించారు. ఇది మాత్రం ఒక పెనుముప్పు. ఎందుకంటే బ్యారేజ్కి ఇది ఒక ఆయుపట్టు, అంటే వాటర్ ఫ్లో కూడా ఎక్కువ ఉంటుంది. 40 నుండి 1,80,000 క్యూసెక్లు కనుక ఫ్లో బయటకు వస్తే ఆ భయంకర దృశ్యాలు చూసేలు కూడా భయపడతారు. అటువంటి ఫ్లోను కూడా తట్టుకునే విధంగా యాప్రాన్ నిర్మాణం జరిగింది. ఈ యాప్రాన్ కుప్ప కూలిపోతుందన్న విషయాన్ని గమనించినటువంటి దివంగత నేత ఎర్రన్నాయుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, వెంటనే నిధులు మంజూరు. ఇప్పుడు మాత్రం శాశ్వత పరిష్కారం నిర్మాణం ఒకటి జరుగుతుందనడానికి చూస్తే కనుక యాప్రాన్ ఇక్కడి వరకే ఉండేది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పనుల్లో ఎక్స్టెన్షన్ కూడా తీసుకెళ్లారు. అంటే భవిష్యత్తులో నేరేడ్ బ్యారేజ్ నిర్మాణం కనుక జరిగితే వంశధార రిజర్వాయర్కి అవసరమైనటువంటి నీటిని డైవర్ట్ చేసేందుకు అంటే ఒక బేస్గా ఉండేది గొట్టా బ్యారేజ్. ఎందుకంటే నదీ ప్రవాహం మీద నిర్మించినటువంటి ఈ బ్యారేజ్కి వచ్చినటువంటి నీరు అటు కాటరగడ్డ కావచ్చు, పారాపురం కావచ్చు, ఆ రిజర్వాయర్ల ద్వారా వంశధార రిజర్వాయర్కి నింపే అవకాశం ఉంది. ఆ 2 మినీ రిజర్వాయర్ల ద్వారా వంశధారకు వెళ్ళేటువంటి ఆ వరద నీరు పూర్తి స్థాయిలో మళ్ళీ నదిలోకి వచ్చి సాగునీటి తాగునీటి అవసరాలు తీర్చేందుకు కూడా దోహదపడుతుంది. ఇటువంటి ఒక జిల్లాకి జలధారగా చెప్పుకునే వంశధార నది మీద ఉన్నటువంటి గొట్టా బ్యారేజ్కు మళ్ళీ కూటమి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకి ఇంతలా ప్రాధాన్యత ఇస్తుందంటే వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ ఆధారితమైనటువంటి రైతులు ఎక్కువ. సుమారు ఖరీఫ్కి రబీకి కలిపి సుమారు 3 లక్షల హెక్టార్లలో వరిని, అదేవిధంగా ఇతరత్ర ఆరుతడి పంటలను కూడాను సేద్యం చేస్తుంటారు. వాటి అవసరాలు తీర్చేందుకు మరోవైపు నదుల అనుసంధానం ప్రక్రియ నేపథ్యంలో కూడాను ఈ బ్యారేజ్ ఆవశ్యకత ఎంతో ఉంది. భవిష్యత్ తరాలకు ఈ బ్యారేజ్ నుండి సాగునీరు కానీ తాగునీరు కానీ అందించడానికి మాత్రం ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు. బ్యారేజ్కి ఎటువంటి ప్రమాదం కూడా పొంచి ఉండకుండా ఉండేందుకు ఈ నిధులు ఎంతకైనా దోహదపడతాయి అనడంలో ఎటువంటి అతిశక్తి. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న ఈ తీరుపై స్థానిక రైతులు ఆనాడు ఈ బ్యారేజ్కి ఎటువంటి ప్రమాదం వచ్చింది, అప్పట్లో ఆయన చేసిన కృషి ఇప్పటికి ఫలించిందే. కూటమి ప్రభుత్వం సుమారు 16,15,00,000 రూపాయలు వెచ్చించి ఈ బ్యారేజీని నిర్మాణం చేపడుతున్నారు. ఆ నిర్మాణంలో యాప్రాన్కు ఉన్నటువంటి ప్రాధాన్యత మాత్రం ఇరిగేషన్ అధికారులు కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్లిన క్రమంలో అవసరమైనటువంటి నిధులు మాత్రం ఈరోజు మంజూరు చేశారు. ఆ మంజూరు చేసిన క్రమంలో ఈ నిర్మాణం భవిష్యత్ తరాలకి బ్యారేజ్కి ఎటువంటి ఆపద లేకుండా ఏ విధంగా సాగునీరు అందుతుందన్న విషయం మనతో మాట్లాడడానికి స్థానిక రైతులు కూడా ఉన్నారు. చూస్తే కనుక ఈ బ్యారేజ్ సుమారు 56 ఏళ్ళ వయసు. ఈ 56 ఏళ్ళ వయసులో
11 ఏళ్ల క్రితం ఈ బ్యారేజ్కి ఒక ప్రమాదం ఉందని చెప్పి మాజీ కేంద్ర మంత్రి దివంగత ఎర్రనాయుడు బయట ప్రపంచం చెప్పడం, అప్పట్లో ప్రభుత్వం స్పందించి కొంత డబ్బులు ఇచ్చి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. ఈరోజు ఈ శాశ్వత నిర్మాణం ఈ బ్యారేజ్కి మరో ఊపిరి పోసినట్టు ఉంటుందని అనుకుంటున్నారా? నమస్కారం అండి. 2009లో అప్పటి మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీకాకుళం జిల్లా ఎంపీ అయినటువంటి కింజరాపు ఎర్రనాయుడు గారు ఈ బ్యారేజీని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి రైతుల ఆవేదన మేరకు ఈ బ్యారేజ్ పాడైపోతుందండి, మాకు దీనివల్ల ఇబ్బంది జరుగుతుందనేసి రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తే ఆయన స్వయంగా వచ్చి బ్యారేజ్ని ఆ రాళ్ళలో నడుచుకొని వచ్చి ఆ తాలుగా ఆ వెపరాన్ని ఆ తాలుగా కరకట్టను కూడా చూసి ఆయన ఎంతో స్పందించి అప్పటి ప్రభుత్వానికి ఆయన ఒక నివేదిక పంపించడం అంటూ జరిగింది. ఆ నివేదిక ప్రాప్తికి ఆ రోజు కొంత అమౌంట్ అనేది అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పటి నుండి కూడా ఆ పనులు జరగకపోవడం వల్ల ఆ నిధులు అలాగా ఉండిపోయి మురిగిపోయి తర్వాత 2014లో వచ్చినటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ కూడా దాన్ని పట్టించుకోలేదు. ఆ వెపరాన్ అన్నటువంటిది అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా దాన్ని పట్టించుకోలేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పట్లో ఆ జాప్యం ఈ గొట్టా బ్యారేజ్కి మాత్రం ఒక పెను ప్రమాదం పొంచుంది. బ్యారేజ్ కూలిపోయే పరిణామాలు కనిపిస్తున్నాయని బ్యారేజ్ మీద రాకల పోకలు నిలిచినటువంటి రోజులు కూడా మనం చూసాం. అప్పట్లో బ్యారేజ్ మీద నడ్డానికి కూడా భయం వేసేది. ఎందుకంటే బీటలు వారిపోయి ఈ గోడలు పడిపోవడం వల్ల ఈ రాయిబాటం పోవడం వల్ల బ్యారేజ్ పడిపోద్దేమో అన్నటువంటి భయాందోళనలు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతాంగం అనేది ప్రజలు ఆందోళన చెందారు. దీనిగా తీసుకొని అప్పుడు ఉన్నటువంటి ఎర్రనాయుడు గారు వచ్చి చూసి తక్షణమే నిధులు మంజూరు చేయడం అన్నటువంటిది జరిగింది. అయితే ఆ ప్రభుత్వాలు చేయలేకపోవడం వల్ల మొన్నటి వరకు ఈ వెపరాన్ అన్నటువంటిది జరగలేదు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడి వెపరాను పాడైపోవడం వల్ల బ్యారేజీకి పెనుముప్పు ఉంది, ఇప్పుడు కూడా బ్యారేజ్ పాడైపోయే అవకాశం ఉంది, ఇంతమందికి ఇంత నీరు ఇచ్చినటువంటి సస్యశ్యామలం చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ పోతే మా జిల్లా ప్రజలందరూ ఆందోళన పడిపోతారు, రైతులందరూ కూడా అని చెప్తూ అసెంబ్లీలో మాట్లాడితే మళ్ళీ 16,50,00,000 రూపాయల నిధులు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పనులైతే జరుగుతున్నాయి. దీనివల్ల ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో బ్యారేజీకి పెనుముప్పు అన్నటువంటిది తగ్గే అవకాశం ఉంది. రేపు నేరేడు బ్యారేజీ ఒకవేళ ప్రభుత్వం మంజూరు చేసి కన్స్ట్రక్షన్ జరిగినప్పటికీ అయితే జరుగుతుందని అంటున్నారు. రేపు 2027లో ప్రారంభం అవుద్దనే మా ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి ఆ రకంగా జరిగినా సరే ఈ తాలుగా రివిట్మెంట్ అన్నటువంటిది కాపాడుతుందని దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ నిర్మాణం కూడా గతంలో ఉన్నదానికంటే ఇప్పుడు కొద్దిగా పెంచుతూ కూడా ఈ వెపరాన్ అన్నటువంటిది వేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్స్టెన్షన్ మోడ్లో జరుగుతున్నట్టు ఈ పనుల్లో నాణ్యతా లోపం కనిపిస్తుందని చాలామంది ఆరోపిస్తున్నారు. అటువంటి క్షేత్రస్థాయిలో అటువంటి పరిణామాలు ఉన్నాయి. ఎందుకంటే సాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టులన్నీ కూడా నాణ్యతా ప్రమాణాలతో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు. కానీ కాంట్రాక్ట్ నిర్లక్ష్యం కానీ లేకపోతే ఇతరత్ర ఒత్తిడి నేపథ్యంలో ఏమైనా కూడా నాణ్యతా లోపం కనిపిస్తుందా? అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి ఈ వెపరాన్ అన్నది నైట్ టైం జరగడం వల్ల కొంత నాణ్యత లోపిస్తుంది అన్నటువంటి ఆరోపణలు అయితే కనిపిస్తున్నాయి. అది మరి దాన్ని అధికారులు పరిశీలించి దాని మీద తగు చర్యలు తీసుకోవాలి. మామూలుగా అయితే పనులు అయితే జరుగుతున్నాయి కానీ నాణ్యత ప్రమాణాలను అన్నటువంటిది ఖచ్చితంగా ఉన్నాయనేసి ఆరోపణలు అయితే మా నుండి ప్రజల నుండి వస్తున్నాయి. మరి ఇది దాదాపు 59 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగి అవుతుంది. మరి ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో కూడా మరొక 50 సంవత్సరాల వరకు మనం ఈ బ్యారేజ్కి ఈ రివిట్మెంట్ వల్ల ఎటువంటి ప్రమాదము ముప్పు రాదని అన్నటువంటి మాతాలుగా ధీమా అయితే మాకు అనిపిస్తుంది. కానీ దీర్ఘకాలిక ప్రణాళికతో కూడుకున్నటువంటి గొట్టా బ్యారేజ్ చిక్కోలు జిల్లాకే తలమానికం. వరుస కూడా వంశధార నదిపై వరదలు రావడం, వంశధార క్యాచ్మెంట్ ఏరియాలు కనుక వర్షం పడితే నాగావళి నదికి వచ్చిన వరదల కారణంగా జిల్లా అట్టడికే పరిస్థితి ఉంది. దాన్ని అందరినీ కట్టడి చేసేందుకు బ్యారేజ్ ఎంతగానో దోహదపడుతుంది. 22 గేట్లు కూడా క్రమేణా ఎత్తుతూ సముద్రంలో నీరు విడిచిపెడతారు. కానీ అటువంటి పరిణామాలు లేకుండా ఈరోజు ఒక్కసారిగా కనుక నేరేడు బ్యారేజ్ నిర్మాణం జరిగి ఆ ఫ్లో కూడా మళ్ళీ బ్యారేజ్ మీద పడితే ఇప్పుడు చేపడుతున్నటువంటి పనులు భవిష్యత్తులో బ్యారేజ్కి ఎటువంటి కూడాను హాని పొంచకుండా ఉండే పనులు నిర్మాణాలు జరుగుతున్నాయి. వాస్తవం అండి. రేపు నేరేడు బ్యారేజ్ నిర్మాణం జరిగినప్పటికి కూడా జరిగితే వచ్చినటువంటి
ఈ జిల్లాకి సస్యశ్యామలమైనటువంటి వాటర్ కంపల్సరీగా అందుతుంది. మరి ఇప్పుడు ఏంటంటే 22 గేట్లు ఉన్నటువంటి ఈ గొట్టా బ్యారేజీ, ఈ 22 గేట్లు ఉన్నాయి, సాధారణ గేట్లు, 2 ఎమర్జెన్సీ గేట్లు కూడా ఉన్నాయి. అత్యవసర పరిస్థితి వచ్చేటప్పుడు ఆ ఎమర్జెన్సీ గేట్లు కూడా ఎత్తడం జరుగుతుంది. మరి ఇప్పుడు నేరడ్ బ్యారేజ్ జరిగినప్పుడు కూడా జిల్లా సస్యశ్యామలం అయితే అవుతుంది. ఇప్పుడు వంశధార రిజర్వాయర్ మనం కట్టినప్పటికీ దీని ద్వారా ఎత్తిపోతల పథకం ద్వారా నీరు పట్టినప్పుడు కూడా 2 పంటలకి నీరు అందించడం అన్నటువంటిది కష్టసాధ్యమైనటువంటి పని. రేపు నేరడ్ బ్యారేజీ ఎర్రనాయుడు గారు ఉన్నప్పుడు కూడా దీనికోసం కృషి చేయడం అన్నటువంటిది జరిగింది. తన తనయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి మేము కూడా పలు దఫాలు ఇటువైపు వచ్చినప్పుడు, బాబు మన నాన్నగారి టైంలో ఇలా నడిచాము, ఇలా చేసాము, ఈ బ్యారేజ్ పరిస్థితి మనకి నేరడ్ బ్యారేజ్ ఈ టైంలో మీరు కానీ పట్టుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ మనము వాళ్ళతో ఉమ్మడిగా ఉన్నాము, బీజేపీ గవర్నమెంట్, ఒరిస్సా గవర్నమెంట్ కూడా బీజేపీ వచ్చింది. మరి ఇప్పుడు మీరు ఖచ్చితంగా మోడీ గారికి మీకు ఉన్నటువంటి ఆ సన్నిహిత సంబంధాల్లో మీరు కానీ మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి చొరవ తీసుకుంటే ఖచ్చితంగా నేరడ్ బ్యారేజ్ మనకి ఇప్పుడు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుండి అనుమతులు లభిస్తాయంటే ట్రిబ్యునల్లో వాళ్ళు పెట్టడము, దాని మీద ఆయన ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని గత 10 సంవత్సరాలుగా దాని మీద పోరాటం చేశాడు. ఆ కృషి ఫలించింది. నేరడ్ బ్యారేజ్ నిర్మాణం దిశగా కార్యాచరణ రూపొందించబోతున్న ఈ తరుణంలో మళ్ళీ భవిష్యత్తులో సాగునీటు, తాగునీటి అవసరాలు తీర్చే గొట్టా బ్యారేజ్ కీ రోల్ పోషించే పరిణామం ఉంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు తీసుకున్నటువంటి ఆ చొరవ గత 10 సంవత్సరాలుగా తీసుకున్నటువంటిది ఈ జిల్లా రైతాంగానికి, ముఖ్యంగా వాళ్ళ కుటుంబము జిల్లా రైతాంగాన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, రైతాంగాన్ని ఏ రకంగా మనం ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు కింజరాపు ఎర్రనాయుడు అవ్వచ్చు, ఆ తర్వాత అచ్చెన్నాయుడు గారు అవ్వచ్చు, లేదా రామ్మోహన్ నాయుడు గారు ఆయన వారసుడిగా వచ్చినటువంటి రామ్మోహన్ నాయుడు గారు అవ్వచ్చు, ఈ జిల్లా ప్రజలకి సస్యశ్యామలుగా 2 పంటలకి నీరిచ్చి దాదాపు 3 లక్షల ఎకరాలకి ఎటువంటి పరిస్థితుల్లో సాగునీరు అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. అప్పట్లో ఈ యాప్రాన్ కుంగిపోతుందనే విషయం తెలిసినప్పుడు హిరమండలం పరిసర ప్రాంత ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురయ్యారు. అప్పటి నుండి బిక్కుమని జీవనం సాగిస్తున్న నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న ఈ నిర్మాణం ఆ భయాన్ని తొలగించిందా? ఖచ్చితంగా అండి. గత 17 సంవత్సరాలు దాదాపు అప్పుడు 2009లో ఎర్రనాయుడు గారు చూసినప్పుడు ఈ వెపరాన్ గోడ ఒకటి కూలిపోవడం వల్ల ఆ గోడ కూలిపోయి బ్యారేజ్ పడిపోద్దేమో అన్నటువంటి భయాందోళన కలిగినప్పుడు నేను ఉన్నానురా, నిధులు తెప్పిస్తానని ఆ రోజు మాకందరికి కూడా స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు ధైర్యం చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన తాలూగా కృషి మేరకే ఈ నిధులు కూడా ఈవేళ ఈ ఉమ్మడి ప్రభుత్వం కూడా మంజూరు చేసింది అన్నటువంటి ఆశాభావం మాకుంది. ఖచ్చితంగా ఈ వ్యాపారాన్ని జరగడం వల్ల మాకు రాబోయే తరాలకు ఎటువంటి ప్రమాదము జరగదని ఖచ్చితంగా మాకు ఆ భయాందోళనలు తొలగినట్టు అనిపిస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిఆర్ఎం పట్నాయక్ అద్భుత రూపకల్పన చిక్కోలు జిల్లా వాసుల సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు తాగునీటి అవసరాలు తీర్చేందుకు 56 ఏళ్ల క్రితం నిర్మించబడ్డటువంటి ఈ గొట్టా బ్యారేజ్కి వచ్చినటువంటి ప్రమాదాన్ని గమనించినటువంటి దివంగత నేత, మాజీ కేంద్ర మంత్రి ఎర్రనాయుడు సూచన మేరకు 2009లో చేసిన ప్రయత్నం 2026లో ఫలించిందని చెప్పుకోవచ్చు. ఈ ఫలితం కారణంగానే ఈ నిధులు మంజూరు చేసినటువంటి ప్రభుత్వం నిర్మాణాల విషయంలో మాత్రం నాణ్యత లోపం లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చేపడుతున్నటువంటి ఒక మరమ్మత్తు పనులు కాబట్టి ఆ మరమ్మతులో ఎక్కడ కూడా లోపాలు ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు నేరేడ్ బ్యారేజ్ నిర్మాణం జరిగితే వంశధార నది మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో అటు కొత్తూరు, పారాపురం రిజర్వాయర్లతో పాటు ఫేజ్ 1 స్టేజ్ 2 రిజర్వాయర్కి కూడా నీరు చేరే అవకాశం ఉంది. ఒకవేళ రిజర్వాయర్ కనుక అడుగంటిపోతే మళ్ళీ బ్యారేజ్కి సంబంధించినటువంటి కుడి కాలువ ద్వారా ఆ రిజర్వాయర్ని నింపే పరిస్థితి. ఇటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం నిర్మిస్తున్నటువంటి ఈ గొట్టా బ్యారేజ్ యాప్రాన్ నిర్మాణ పనులు మాత్రం కట్టుదిట్టమైనటువంటి నాణ్యతా ప్రమాణాలతో నిర్మిస్తేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మరో చూస్తే కనుక పెను ప్రమాదం బారి నుండి ఈరోజు గొట్టా బ్యారేజ్కి మరో పునర్జన్మ వచ్చేందుకు కూటమి ప్రభుత్వం చేదోడుగా నిలిచింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదనడానికి యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నటువంటి ఈ యాప్రాన్ పనులే ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. 22 గేట్లు ఉన్నటువంటి ఈ గొట్టా బ్యారేజు కుడి కాలువ ద్వారా 80,000 హెక్టార్లకు, ఎడమ కాలువ ద్వారా 1,80,000 హెక్టార్లకు సాగునీరు అందించడమే కాకుండా నదీ పరివాహ ప్రాంత ప్రజలు దాహార్తిని తీర్చడంలో కూడాను ఈ బ్యారేజ్ ఎంతగానో దోహదపడుతుంది. ఇటువంటి ఒక దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం నిర్మించినటువంటి
గొట్టా బ్యారేజ్కి వచ్చినటువంటి ఏదైతే పెను ప్రమాదం ఉందో ఆ యాప్రాన్ పునర్నిర్మాణం మాత్రం ఈరోజు పరిసర ప్రాంత రైతులకే కాకుండా స్థానికులు కూడాను ఎంతగానో ఆనందం కలిగే ఉంది. ఈ నిర్మాణంలో ఎటువంటి లోపం లేకుండా చేపట్టినట్టయితే మరో 50 ఏళ్ళ పాటు గొట్టా బ్యారేజ్కి ఎటువంటి ప్రమాదం కూడా పొంచి ఉండదు అన్నటువంటి స్పష్టత మాత్రం కనిపిస్తుంది. అండలో ఎటువంటి అతిశక్తి లేదు. గొట్టా బ్యారేజ్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.